వెల్కమ్ టు V3 న్యూస్. నేను ఝాన్సీ. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీకోసం. ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం ఈ మాట వింటే ఇప్పటి తరానికి అదేంటో అర్థం కాకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్య విలువలు లేకుంటే ప్రశ్నార్థకంగా మారుతుంది. మానవ వికాసానికి పునాది వేసేది ఒక్క ప్రజాస్వామ్యమే. మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ప్రతి మనిషికి మత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఎక్కడైనా జీవించగలిగే హక్కు, సమానత్వ హక్కు ఇలాంటి ఎన్నో హక్కులను కల్పించింది మన ప్రజాస్వామ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం అన్న నినాదంతో ముందుకు సాగేదే అసలు సిసలైన ప్రజాస్వామ్యం. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. భిన్నత్వంలో ఏకత్వానికి పునాది పరిచిన దేశం. ఇక్కడ ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాల వారు కలిసికట్టుగా జీవించగలిగే సిసలైన ప్రజాస్వామ్యం ఇంకేదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క భారతదేశం. ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం కలిగించిన హక్కులను మనం తప్పకుండా తెలుసుకోవాలి. మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునే ఆయా ప్రభుత్వాలు మన భారతదేశంలోనే పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యం లేకపోతే నియంత పాలనే అవుతుంది. ప్రపంచంలో నియంత పాలన ఏనాడో కనుమరుగైంది. నియంత పాలనలో ఏ పౌరుడు సహజంగా జీవించలేడు. నియంత పాలనలో ఏకఛత్రాధిపత్యం ఉంటుంది. నియంత పాలనలో అధికారం చెలాయిస్తూ ప్రజల్ని బానిసలుగా మార్చే తత్వం అందులో ఇమిడి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి నియంత పాలనకు చాలా వ్యత్యాసమే ఉంది. మరి అలాంటి ప్రజాస్వామ్యంలో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూనే ఉన్నాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయి అంటే మనం ఒక్కసారి మనకు మనమే ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి జీవించగలిగే హక్కు, ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడగలిగే హక్కు, సమానత్వపు హక్కు, ఇలా అనేక ప్రాథమిక హక్కులను ప్రజాస్వామ్యం మనకు రాజ్యాంగబద్ధంగా అందించింది. నేటి తరానికి ప్రజాస్వామ్యం విలువలు తెలియజేయడానికి ప్రతి యువత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చదివి రేపటి సమాజానికి మంచి పునాది వేయాలి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ ఈ మాటను మన యువతను అడిగితే టకటకా చెప్పేస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో మానవ మనుగడకు మనమేం చేయాలి అనే ఆలోచన మాత్రం మర్చిపోతుంది నేటి యువత. యువత బాధ్యతలను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ ఈ దేశ సార్వభౌమాధికారాన్ని పరీక్షించుకుంటూ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, ప్రాంత అభివృద్ధికి ప్రతి యువత పనిచేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. ప్రజాస్వామ్యం పచ్చగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, విలువలు, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని కలిగిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారికి సార్వత్రిక ఓటు హక్కు ద్వారా నిజమైన ఎన్నికలు నిర్వహించుకునే వెలుసుబాటు ఒక్క ప్రజాస్వామ్యంలోనే ఉంటుంది. మానవ హక్కులకు భంగం కలగకుండా సహనం, స్వేచ్ఛ హక్కులను ప్రజాస్వామ్యం ద్వారా మనం రాజ్యాంగం ద్వారా పొందుతూనే ఉన్నాం. ప్రజాస్వామ్యానికి నిజమైన సూత్రం ఏంటంటే ప్రతి యువత తమ ఓటు హక్కును సవ్యంగా వినియోగించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడమే. అలా చేసుకుంటే ప్రజాస్వామ్యం శాంతియుతంగా అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇందుకోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజం శాంతియుత అభివృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం ఒక లక్ష్యం వలె, ఒక ప్రక్రియ వలె ముందుకు సాగాలి. అంతర్జాతీయ సమాజం మరియు వ్యక్తుల పూర్తి భాగస్వామ్యంతో, వారి యొక్క మద్దతుతో ప్రజాస్వామ్యం యొక్క ఆదర్శాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రతి చోట ఆనందించేలా దాన్ని అమలు చేయాలి. సమకాలీన రాజకీయాల్ని అర్థం చేసుకొని నేటి యువత రాజకీయాల్లోకి రావాలి. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న నాడే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది.
తాజాగా సుప్రీంకోర్టు సిజేఐ మాట్లాడుతూ ప్రతి యువత రాజకీయంగా ముందుకు రావాలని సెలవీయడం గమనార్హం. అయితే ప్రజాస్వామ్యంలో యువత ఎక్కువ పాత్ర ఉంది కాబట్టి, దేశానికి యువతే వెన్నెముక కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించగలగాలంటే యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ విప్లవాన్ని సృష్టించి శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఈ సందర్భంగా యునెస్కో ప్రజాస్వామ్య నిర్మాణానికి, ప్రత్యేకించి ప్రజాస్వామ్య సంస్థల అభివృద్ధికి దోహదం చేయడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలగకుండా ఉండాలంటే ఎలక్షన్లు సవ్యంగా జరిగి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకుంటే ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం మనం జరుపుకున్నట్లే. నేడు మనం చూస్తున్న రాజకీయ పార్టీలు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పరిపాలన విధానం మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగానే సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు నడిపించాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఆ దారి తప్పుతోందా అంటే అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరునికి సమాజంలో అన్ని అవసరాలు తీరేలా చూడాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలపైన ఉంటుంది. అలా ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల సౌలభ్యం కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయాలి, అలాగే అమలు చేయాలి. వాటి ద్వారా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందేలా తగు ప్రణాళికలు రచిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎన్నెన్నో. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగానే మనం స్వతంత్ర ప్రతిపత్తిని పొంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. ఈ తరుణంలో 7 ఏళ్ల తెరాస ప్రభుత్వ పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. మనుషుల కనీస అవసరాలు తీర్చే విధంగా తాగు, సాగు నీటి ప్రాజెక్టులు తెలంగాణలో ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు, దీని ద్వారా రైతులు 2 పంటలు పండించుకోవడానికి అవకాశం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహాయం చేసింది. రైతన్నలు బాగుపడాలని వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన విధంగా బతికే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. అంటరానితనంపై పోరాడిన యోధుడు బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయన ప్రతి వ్యక్తికి సమానమే అంటూ జీవించే హక్కును, సమాన హక్కులను, స్వేచ్ఛ హక్కులను, మత స్వేచ్ఛ హక్కును, మాట్లాడగలిగే హక్కును ప్రాథమిక సూత్రాలలో చేర్చి ప్రజాస్వామ్యంలో అతిపెద్ద హక్కును మనకు ఓటు హక్కు ద్వారా అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యంలో మానవ మనుగడకు దోహదపడేది ఒక్క ఓటు. ఓటు ద్వారా శాంతియుత ప్రజాస్వామ్య అధికారాన్ని కాపాడుకోవచ్చు. ఎవరైనా సరే అధికారం కోసం నాయకులుగా ఎదిగేందుకు జనంలో నుంచి రావడానికి ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఆయుధం ఒకే ఒక్క ఓటు హక్కు. ప్రజాస్వామ్యానికి ఊపిరిగా నిలిచే ఈ ప్రాథమిక హక్కు చరిత్ర గతినే మారుస్తుంది. విద్య, వైద్యం, చదువు ఇలాంటి హక్కులన్నీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య నీడలో మనందరం అనుభవిస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఒక్క ఓటు హక్కు పొందుతున్న ప్రతి ఒక్క యువత వాళ్ళ చేతుల్లోనే ఉంది. రేపటి సమాజం కోసం ఈరోజు నీ ఓటు హక్కును సవ్యంగా వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టే. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం పచ్చగా పరిడవిల్లాలంటే
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని సరిగ్గా వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సూత్రాన్ని మనం రాజకీయ నాయకుల నోట్ల నుంచి వింటాం. కానీ నాయకులను తయారు చేసేది ప్రజాస్వామ్యమే. అటువంటి ప్రజాస్వామ్యం అంతర్జాతీయంగా విలువలను కాపాడుకుంటూ మన భారతదేశం అభివృద్ధి పథకంలో సాగుతోంది. మరొక్కసారి V3 ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.